చెప్పులు తీరు ఉన్నాం కదా మొత్తం ఇది మనదేనా ఇది ఏడి సో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. సో ఫ్రెండ్స్, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్ 2 days బ్యాక్ అయితే శ్రీశైలం వెళ్ళాం కదా. అండ్ మీ తమిళ చూసే ఉంటారు, అది శివలింగాన్ని 8 సంవత్సరాలు ఇంట పెట్టి పూజ చేసిన తర్వాత పాతాళ గంగలో అయితే నిమజ్జనం చేసాం కదా. సో అది ఆ శివలింగాన్ని మొత్తం అయితే ఇంట్లో రెడీ చేసి పెట్టారు. సో అది ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంది, ఏ పుట్టమట్టుతో అయితే ఆ లింగాన్ని రెడీ చేసారో ఒకసారి అత్తమ్మని అడిగి తెలుసుకుందాం పూర్తి. సో నాకైతే తెలియదు అంత మొత్తం కంప్లీట్ దాని గురించి అయితే. సో అత్తమ్మ మాటల్లో మొత్తం ఇందాం ఒకసారి ఏం చెప్తారో. చెప్పండి. మనం శ్రీశైలం వెళ్ళాం కదా 2 days బ్యాక్ అయితే, ఆ లింగాన్ని ఎట్లా తయారు చేశారు, ఏ పుట్ట మట్టి ఉంటది కదా, ఏ మట్టితో రెడీ చేశారు, ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంది, ఎన్ని సంవత్సరాలు పూజ చేసినాం ఇంట్లో మొత్తం చెప్పండి. దేవి గురుజీ గారు చెప్పిన విధంగా ఒక మంగళవారం రోజు తలంటు స్నానం చేసి ఇల్లు శుద్ధి చేసి గోమూత్రంతోనే తుడుచుకొని తలస్నానం చేసి పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టమన్ను తెచ్చి శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని సాయంత్రం లోపు 6 గంటల లోపు పచ్చబట్ట తెచ్చి పచ్చ ఆవాలు తెచ్చి శివుణ్ణి శక్తితో ఆ ఆవాలతోనే అర్చన చేసి పూజ చేసి మూట కట్టి సింహద్వారం దగ్గర కట్టి రోజు అగరబత్తి పొగ చూపించి పూజ చేయమని, మళ్ళీ ఆవు పిండితోన పిడికలు తయారు చేసుకొని అమావాస్య పున్నమ రోజు ధూపం వేయమన్నాడు. అది ఎందుకోసం దాన్ని రెడీ చేసి ఇల్లు కోసం, గృహం కోసం. అంటే ఏదైనా కోరికలు ఉంటే అట్లా లింగాన్ని రెడీ చేయాలి. గృహమే తప్ప వేరే కాదు, ఓన్లీ ఇంటి కోసమే. ఓన్లీ ఇంటి కోసమే. అదే ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉన్నది లింగం? అది 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలైనా ఉండాలన్నాడు, తీయొద్దు అన్నాడు. గృహం వచ్చేదాకా లాస్ట్ ఇది గవర్నమెంట్ ఇల్లు అయినా సరే, ఏ ఇల్లు అయినా సరే సొంత ఇల్లు వచ్చేంత వరకు. అది డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, లేని వాళ్ళు, ప్యూర పేదవాళ్ళు పని చేసి కూలి చేస్తే అన్నం గడిస్తేనే నెల మొత్తంలో ఒక 5-6 వేలు 10,000 సంపాదన కంటే ఎక్కువ ఉంటే రాదన్నాడు. అదే మనము పాతాళ గంగలో నిమజ్జనం చేసాం కదా లింగాన్ని నిమజ్జనం చేసేటప్పుడు మనము అభిషేకం చేసాం కదా. అంటే అభిషేకం దేంతో చేసేది అవి? అవన్నీ పసుపు కుంకుమ గంధం నీళ్లు మళ్ళీ కడగాలి. కడిగి వాటితో అభిషేకం చేసి హారతి ఇచ్చి చేసిన తర్వాత మళ్ళీ కడగాలి. కడిగి విభూతి చేయాలి. విభూతి చేసిన తర్వాత పూల దండేసి పంచామృతాలతో తర్వాత మళ్ళీ అష్టోత్తర నామాలతో అవన్నీ చదివి మనం తీసుకెళ్లి లింగ నిమజ్జనం చేసినాం పాతాళ గంగలో. ఉన్నామా చెప్పులు తీరు ఉన్నాం కదా మొత్తం విత్ మేకప్ వితౌట్ మేకప్ అన్నట్టు. సో చూసారు కదా, రూఫ్ వే దగ్గర నుంచి వీడియో అయితే స్టార్ట్ అయింది. అండ్ రూఫ్ వే మిషనరీస్ చూసిరా ఒక్కోటి ఎంత పెద్దగా ఉందో. అంటే ఇంత పబ్లిక్ని ఇంత వెయిట్ని హ్యాండిల్ చేయాలంటే ఇలాంటి మిషనరీస్ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రూఫ్ వే నుంచి మనం పాతాళ గంగ పోవడానికి చార్జెస్ ఏ విధంగా ఉన్నాయంటే, అడల్ట్కి వచ్చేసి వీళ్ళు 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చిల్డ్రన్స్కి వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ పక్క వాళ్ళ భోగిలు అయితే వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి భోగికి 4 మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు, ఎక్కువ మాత్రం అలో చేయరు. ఎందుకంటే వెయిట్ కూడా బ్యాలెన్స్ కావాలి కాబట్టి 4 మెంబర్స్ మాత్రమే అలో ఉంటుంది ఇందులో. అండ్ ఇంకొక ముందుకెళ్ళి చూద్దాం మనము. వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటాయి. పాతాళ గంగ పైకెళ్ళి చూస్తే ఏ విధంగా ఉంటాయి ఒకసారి మేము ముందుకెళ్ళి చూపిస్తా. కానీ నెక్స్ట్ లెవెల్ వ్యూ అన్నమాట. అది చూడండి ఎట్లుందో. మొత్తం పక్కన మొత్తం అన్ని కొండలే, మధ్యలో వాటర్. సో చూడడానికి సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ వ్యూ అనేది. సో రూఫ్ వెళ్ళుకుంటూ ఇంకా చూద్దామా. ఇప్పుడు వస్తుంది అది రాగానే ఎగ్జామ్ సరేనా. ఇది మనదేనా ఇది?
సో 10 minutes ఆగిన తర్వాత మా భోగిలతో వచ్చినాయి. అండ్ అంటే కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు మొత్తం దిగుతారు. వాళ్ళు దిగిన తర్వాత మేము ఎక్కుతాం లోపలికి. అండ్ ఇంత అంటే ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఎక్కడం రూఫ్ వే. సో పైనుంచి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో వ్యూ అనేది చూడాలని ఒక ఎగ్జైట్మెంట్గా ఉన్నా. అండ్ మీకు చూపిస్తా చూడండి. ఐ థింక్ చాలా సూపర్గా ఉంటుంది. అంటే పైనుంచి వెళ్ళి వాటర్ ఆ కొండలు చూస్తుంటే ఆ వ్యూ అనేది వేరే లెవెల్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే లోపలికి ఎక్కి కూర్చుందాం. గుణం ఎట్లా ఉంటుందో జరుగు. కూర్చుంటావా ఇట్లా పైకి చూపిస్తా. ఆడ బ్యాగ్ పైన పెట్టు గ్రిప్ కోసం. ఇట్లా రైట్. గుండడి ఎడుకుతున్నావు ఇప్పుడు పాతాళ గంగ. వేడి ఒకదిగా అవుతుంది అంటున్నావా? అయితే మధ్య రండి డాడీ. చూసినావా మళ్ళీ ఏంటంటే సన్నగానే ఉంటది, లోతు ఎలుపు లేదు. కాలువా మెయిన్ ఇక్కడే ఉంది. బోటింగ్ వాటర్ దుంకుతావు ఈత కొడతావా? వామ్మో దుంకుతుంటూ లేవు. తమ్ముడు కూడా గున్ను ఏం చూస్తున్నావు? ఎట్లా పోతున్నావు పాతాళ గంగకి? బాబు బైక్ రూఫ్ వేలు వెళ్తున్నాం పాతాళ గంగకి. బైక్ల మీద వస్ట్రోళ్ళకి ఇక్కడ ఉంది. బైక్ల మీద వస్తారు. లేదు వాళ్ళ ఎంప్లాయీస్ చూసినావా ఎంత బైక్ ఉన్నామా? చూడు మనం పాతాల గంగల మధ్యలో పోయి తిరుగుతాం. దాంట్లోకి వెళ్ళి బాబు గున్ను వద్దు నాన్న. భర్త భయమైతే దానికి మధ్యలో కోకటే. అదే ఎందుకు భయపడుతుంది? ఒక 5 minutes తర్వాత మేమైతే కిందికి రీచ్ అయినాం. సో పైనుంచి కిందికి జర్నీ అనేది ఒక 5 minutes ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ పాతాళ గంగకు పోదాం. గున్ను అయిపోయింది స్నానం. ఏంటంట ఇంకా అనుకుంటావా? పోదాం మమ్మ రాని. అదే అమ్మమ్మ రాని ముగ్గురం పోదాం. ముగ్గురం పోదాం. సో అందరం స్నానాలు చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది. సో ఫైనల్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ అత్తమ్మ చెప్పినట్టు ఏ విధంగా అంటే పసుపు కుంకుమ గంధపు నీళ్ళు ఉంటాయి కదా, సో వాటితోని లింగాన్ని అయితే ఫస్ట్ అయితే మంచిగా నీట్గా కడుగుతుంది, శుభ్రం చేస్తుంది. అండ్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అభిషేకం. సో అభిషేకం ఏ విధంగా అనేది మీకు చూపిస్తే అది చూడండి మీరు. పట్టుకో లేవు, లేచి పట్టుకో. అమ్మమ్మ వెనకకు పో. ఆ లంగోడు తెచ్చేది మీ అమ్మ. ఊరు మొత్తం ఊడుస్తుంది దాంతో అయితే. సో ఫ్రెండ్స్, అభిషేకం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అభిషేకం అనేది ఫస్ట్ పాలతో చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెరుగుతోని నెయ్యి, విభూది, చక్కెర, అట్టిపండు, సో వీటన్నిటితోని అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత అలా మధ్యలోకి వెళ్ళి పాతాళ గంగ మధ్యలోకి వెళ్ళి ఈ ఏదైతే లింగం ఉందో ఈ లింగాన్ని ఆ మధ్యలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అండ్ బోట్ వచ్చేసి ఇక బోట్ ఇంకా ఖాళీ ఉన్నాయి. సో మినిమం ఒక 10 to 20 మెంబర్స్ ఫుల్ అయితేనే బోట్ అనేది ఆంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడే టికెట్ ఉంటుందండి. టికెట్ తీసుకుని బోటు ప్రయాణం చేసుకోవచ్చండి. పరమ పవిత్రమైనటువంటి పాతాళ గంగ రావాలి సార్, రావాలండి. శ్రీ గంగా
ఒక వెనకాల కూర్చోదాం. దాని డ్రెస్ అగరబత్తి జరిగింది కూసో. ఉన్నాయి 2 ఇక్కడికి రావాలి బేట, ఇక్కడికి వెళ్ళరా అండు, ఇక్కడికి వెళ్ళరా. నేనేమన్నా ఇక్కడికి వెళ్ళరా బేట, ఇక్కడికి వెళ్ళరా. డాడులు గుండ్రాలు నీ ఫేస్ చూపి వీడియోకి. హాయ్ చెప్పు, చే చూపి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నీ తలకాయ. మనం మంచిగా చెట్టు కింద ఉన్నాం కాబట్టి ఏం కాదు ఇక. గున్నమో ఇంకా పైకి ఉన్నాను. ఎడా శివాన్ ఓకే. ఆహా చల్లగా వస్తుందిరా. అనుకుందా విన్నో ఏం వేసుకున్నా డాడీ? ఏమది వేసుకోవా అన్నది సెల్ఫీ పడదు దిగుతాడు. ఫైనల్గా 1 అవర్ తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు బోట్ స్టార్ట్ చేయాలంటే 10 నుంచి వెళ్ళి 20 మెంబర్స్ పబ్లిక్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అప్పుడైతే వీళ్ళు బోట్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఈచ్ పర్సన్కి వీళ్ళు 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 15 మినిట్స్ జర్నీ ఉంటుంది మొత్తం పాతాళ గంగలో. మొత్తం పాతాళ గంగ మొత్తం తిప్పి చూపిస్తారు అన్నమాట వీళ్ళు. సో మా గున్న అయితే లైఫ్ జాకెట్ వేసుకొని బందోబస్తు గట్టి కూర్చుంది. భయపడ్డావా? ఏంటంటారా అంతే జర ఆగమని చెప్పు. వేసేసిందా చెప్పలే సరే పోనీలే. ఇద్దరు
మ్యాంగో అయిపోయాడు మళ్ళీ ఆగే వెళ్ళిపోతున్నాం